పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. పరుచూరి పలుకులకు నా ఆత్మీయులకు, సన్నిహితులకు, మిత్రులందరికీ స్వాగతం. ఈ రోజున మేడం విజయనమ్మ గారికి నివాళితో కూడిన జ్ఞాపకం. మేడం అని అన్నాను కదా, చాలా కొద్దిమంది ఇండస్ట్రీలో ఒక భానుమతి గారు, ఒక సావిత్రి గారు, ఒక శారద గారు, ఒక విజయనమ్మ గారు, ఇలా హీరోయిన్స్లో ఒక గౌరవంగా గారు సావిత్రి అని కానీ, శారద అని కానీ, విజయనమ్మ అని కానీ అనలేమండి. అనలేకపోయారు కూడా. ఎందుకంటే మేము ఎన్నో వేల మంది దగ్గర వింటూ ఉంటాం కదా, మన పిలుపులు అవన్నీ మాట్లాడుకోవడం వింటూ ఉంటాం. వారిని విజయనమ్మ గారు కూడా కాదు, మేడం గారు అంటే అంత, బహుశా అదే ఆవిడ 44 సినిమాల దర్శకత్వంలో అంటే ఒక సైనికురాలేనండి ఆవిడ. నేనైతే పని రాక్షసి అండి మీరు అని నవ్వుతూ ఉండేవాడిని ఆవిడ. అసలు అంత, ఎందుకంటే మేము 3-4 సినిమాలు రాసాం ఆవిడకి. చివరి సినిమా వారిది నేరమో శిక్ష. ఆవిడ ఆఖరి కోరిక 50 సినిమాలు పూర్తి చేయాలని కృష్ణ గారి ఫ్యాన్స్ అందరూ కోరుకున్నారు, మేము కూడా కోరుకున్నాం. అది ఆవిడ ఎలాగోలాగా, కానీ అనారోగ్యం ఆవిడని వెంటాడింది. వెంటాడమే కాదు, ఇవాళ మన మధ్య నుంచి అదే అనారోగ్యం ఆవిడని తీసుకెళ్ళిపోయింది. ఈ అసలు ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్త 78, 79, 80 అలా వచ్చి ఉన్నాం. ఆ ఫస్ట్ వారి గురించి నేను విన్నది ఎప్పుడంటే, ఇంకా ఆవిడతో నేను సినిమాల్లోకి వచ్చానో లేదో నాకు గుర్తులేదండి. రాఘవేంద్రరావు నేను వెళ్తా అంటే రాఘవేంద్రరావు నాకు చెప్పారు, రాఘవేంద్రరావు ఎవరతను నీ పక్కన కాలు మీద కాలేసి కూర్చున్నాడు అని అడిగారంట ఆవిడ. అదే ఆయన నాకు చెప్పారు. ఆవిడ ఎక్కడ చూశారంటే, ఆవిడ కార్లో వెళ్తా చూసిందంట. నువ్వు గొప్పడివి కదా, నీ పక్కన అతను ఎవరు, అతను కాలు మీద కాలేసి కూర్చున్నాడు. నేను అన్నా, ఏమండి నేను వైస్ ప్రిన్సిపాల్ని, హెడ్ డిపార్ట్మెంట్ని, మా లెక్చరర్ల రూమ్లో ఇది అలవాటు అయింది, మీరు ఎవరు వెళ్ళి ఒక్క ఫోటో తీస్తే లెక్చరర్లు అందరూ కాలు మీద కాలేసుకుని అలాగే కూర్చుని ఉంటామండి అని నవ్వా. అయినా ఎందుకు లేండి అని. ఇప్పటికీ మీరు సాధ్యమైనంత వరకు నేను కాలు మీద కాలేసుకున్న షాట్ రాదండి మీకు ఎక్కడ. ఆవిడ అన్నమాట అవును, పెద్దవాళ్ళ ముందు మనం కాలు మీద కాలేసి కూర్చుకోరు. ఆవిడ అన్నమాటనే నేను గౌరవించానండి. అది ఆ తర్వాత చట్టానికి 1000 కళ్ళు రాస్తున్నామండి. ఈ జ్ఞాపకం మరి ఎప్పుడన్నా చెప్పానో నాకు గుర్తులేదు, కానీ నా జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలు ఇది ఒకటండి. సడన్గా అమితాబ్ బచ్చన్ గారి సినిమా అట్లూరు పూర్ణచంద్రరావు గారు పిలిచారు. ఏంటంటే అంధా కానూను అని, మన ఈ చట్టానికి కళ్ళు చిరంజీవి గారి సినిమాని మేము తీస్తున్నాము, అందులో అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ సంబంధించినటువంటి అవన్నీ మీరు రాయాలి అంటే వీ హ్యావ్ క్రియేటెడ్. అది ఒక అద్భుతమైన, మీరు ఇప్పుడు అంధా కానూను ఎవరన్నా చూస్తే ఆయన ఫ్లాష్ బ్యాక్ అంతా పరుచూరి బ్రదర్స్ క్రియేట్ చేసిందండి. ఆ క్రియేట్ చేసి డైలాగ్ కూడా రాయమన్నా. ఆ డైలాగ్ని మళ్ళీ హిందీలోకి ట్రాన్స్లేట్ చేసే ముందు ఇంగ్లీష్లో చేసుకుంటే, ఖాదర్ ఖాన్ గారు అప్పుడు ఆ రోజుల్లో మీరు నాతో పాటు 1 month లండన్లో ఉంటే ఎన్నో లక్షల రూపాయలు ఇస్తా అన్నాయండి. మేము నవ్వి, సార్ 1 day ఇంటికి వెళ్ళడానికి టైం దొరకని రోజులు సార్ ఇవి మాకు, మీరు 1 month అడుగుతున్నారు అని చెప్పాము. అలాంటి అవకాశం అమితాబ్ బచ్చన్ గారితో వచ్చినప్పుడు, ఇప్పుడు శరత్ గారు అని ఒక డైరెక్టర్ ఉంటారు, వారి అన్నయ్య బ్రహ్మయ్య గారు, ఆయన విజయనమ్మ గారి దగ్గర కో డైరెక్టర్ అండి ఈ చట్టానికి 1000 కళ్ళు సినిమాకి. సడన్గా ఫోన్ చేశారు. చేసి మేడం రమ్మంటున్నారు సిట్టింగ్ అంటే, బ్రహ్మం గారు ఒక మాట చెప్పండి వారితో, ఇట్లా అనుకోకుండా అమితాబ్ బచ్చన్ గారి అవకాశం వచ్చింది, నేను ఆ సిట్టింగు 1 గంట 2 గంటలో ముగించుకుని వచ్చేస్తానని మేడం చెప్పండి అని. ఒక్క నిమిషం లైన్లో ఉండండి అని ఫోన్ మూసాడు.
నాకు అవతల ఏం జరిగిందో వినపడలేదు. ఒక్క నిమిషం ఉండి, హలో అన్నాడు. సార్ చెప్పండి అన్నాడు. అక్కర్లేదండి అన్నాడు. థ్యాంక్స్ చెప్పండి మేడం కానీ ఫోన్ పెట్టేసి ఇక మేము అట్లూరు పూర్ణచంద్రరావు ఆఫీస్కి వెళ్ళి అందాకానం రాసుకుంటాం. మర్నాడు పొద్దున్నే పేపర్ వచ్చింది. ఆ పేపర్లో చట్టానికి 1000 కళ్ళు మాటలు మోదుకూరు జాన్సన్ అని ఉంది. అంత ముందాక పరిసర బ్రదర్స్ అని ఉంటుంది. చూస్తే నాకు డౌట్ వచ్చి ఫోన్ చేశాను. చేసి ఏంటంటే ఇదేంటండి సడన్గా మోదుకూరు జాన్సన్ వచ్చింది అని తప్పడిందా? లేదండి, మీరు అందా కానూన్ అంటే అమితాబ్ బచ్చన్ గారి సినిమాలోకి వెళ్తే ఇప్పుడు ఎక్కడ దొరుకుతారు వాళ్ళు, ఎవరినైనా కొత్త వాళ్ళని పెట్టేద్దామని చెప్పారు, అందుకనే అలా వేసినట్టు ఉన్నారండి అన్నాడు. సరేనండి అని పెట్టేశారు. మళ్ళీ మర్నాడు పొద్దున్నే పేపర్ చూస్తే చట్టానికి 1000 కళ్ళు మాటలు పరచుడు ప్రదర్శన. మళ్ళీ ఫోన్ చేశాను. ఇదేంటి బ్రహ్మం గారు, నిన్న ఎలా పడింది మొన్న అలా ఉంది, వాళ్ళు ఎలా వస్తుందంటే వద్దు వాళ్ళే కావాలని మేడం గారు నిర్ణయం తీసుకున్నారు అంటే నేను అప్పుడు అన్నా, కోపం వచ్చిందేమో మేడం గారికి అని. నిజం, ఆవిడకి భలే తాత్కాలికంగా కోపం వస్తుందండి. బట్ తామరాకు మీద నీటి బొట్టు ఎంతసేపు ఉంటుందో ఆవిడ కోపం కూడా అంతసేపే ఉంటుంది. అసలు వెంటనే మళ్ళీ ఆవిడే నిర్ణయించుకుని మళ్ళీ ఆ సినిమాకి మమ్మల్ని రచయితలుగా కొనసాగించారు. తనతో ఒక 2-3 సినిమాలు అద్భుతమైన సినిమాలు చేయలేకపోయామండి. బట్ ఆవిడతో కలిసి అక్కడ వర్క్లో చూస్తున్నప్పుడు మాత్రం నిజంగా ఒక మోహన్ బాబు గారి సినిమా, ఒక విజయనిర్మ గారి సినిమా అంటే వీళ్ళ సినిమాలు 7 కంటే 7కి షాట్ తీస్తారు. అంటే అంత భయం ఉంటుంది ఆర్టిస్టులందరికీ, అంత టెన్షన్ ఉంటుంది. అందుకే ఆవిడ నాకు తెలిసి 1 మంత్ దాటి ఎప్పుడు ఏ సినిమా తీసి ఉండరు. కృష్ణ గారి 30 రోజులు తీసుకునేవారు డేట్లు అంతే. అంత సూపర్ స్టార్తో 30 రోజుల్లో సినిమా తీసి అక్కడ పంపించి అద్భుతమైన సినిమాలు తీశారు కదా ఆయన. అలా ఒక క్రమశిక్షణ గల సైనికురాల్లాగా, అంటే స్త్రీలలో మహిళా సాధికారతకి ఒక గుర్తులాగా ఉన్నటువంటి మహానుభావురాలు. ఎలా అయినా సరే స్త్రీ కూడా సాధించగలదు అంటే ఈ పురుషాధిక్య ప్రపంచంలాగా చలనచిత్ర పరిశ్రమ కనపడుతున్నప్పుడు తను 44 సినిమాలు దర్శకత్వం వహించినటువంటి మహానుభావురాలు ఆవిడ. అటువంటి వ్యక్తి చాలా సాధు స్వభావురాలు. కోపం వస్తే మాత్రం 2017లోనో ఇప్పుడు అలాగే ఒకసారి ఏదో చిన్న దానిలో మళ్ళీ ఒకసారి కోపం వచ్చింది ఆవిడకి నా మీద, ఎందుకో గుర్తు రావట్లా. మళ్ళీ ఆ మర్నాడు వదిలేసి ఆ మర్నాడు ఫోన్ చేస్తే నేను ఎత్తపోతే నరేష్ ఫోన్ చేశాడు. సార్ అమ్మ ఫోన్ చేస్తాను, తిడతారేమని భయంగా ఉంది బాబు అంటే, లేదు తను మొన్న కోపడ్డారంట కదా మిమ్మల్ని, అందుకని అదేం మనసులో పెట్టుకోవద్దని చెప్పడానికి అని ఆ మర్నాడు అక్కడికి వెళ్ళాము. చిన్నపరచూరు గారు పెద్దవాళ్ళం ఏదన్నా అంటూ ఉంటాం, పట్టించుకోకూడదు, అవి మీ మంచి కోసం కదా చెప్తూ ఉంటాం అని అన్నారు ఆవిడ. అలా ఒక చిన్న ఆవేశం ఉన్న ఒక అద్భుతమైన హృదయం ఉన్నటువంటి మనిషి ఆవిడ. ఆవిడకి నివాళి ఎలా చెప్పాలో నాకు తట్టట్లేదండి. మనోరాలు 2018లో వచ్చినప్పుడు కృష్ణ గారు వారితో కలిపి ఒక ఫోటో దిగాం. అది వెంటనే వారు లేరు అనగానే నేను ఒకసారి దాన్ని ఓపెన్ చేసుకుని అదే చూస్తా కళ్ళలో నీళ్ళు పెట్టేశాను. నాకెందుకంటే అనుక్షణం కృష్ణ గారు గుర్తొస్తున్నారండి. ఆయన మేడం గారిని ఎంత ప్రేమగా చూసుకునేవారో, ఎంత ప్రేమించారో మాకు తెలుసండి, పక్కన మా అందరికీ కూడా. ఆవిడ లేకపోతే ఆయన జీవితం ఏంటి అనేది ఒక భయంకరమైన ప్రశ్న. మీరు అందరూ చూసి ఉంటారు,
చాలామందిని నేను దీంట్లో కూడా పోస్టులో కూడా చూసా. చెమ్మగిల్లే ఉన్న కృష్ణ గారి కళ్ళు అని చాలామంది పెట్టారు. అది నిజమండి. ఆయన దుఃఖాన్ని గుండెల్లో పెట్టుకుని దాన్ని అణుచుకుంటూ ఆ కంటి తడి మధ్య ఆవిడికి నివాళిస్తూ ఉన్నారు ఆయన. కృష్ణ గారు, మీరు నాకే కాదు చాలామందికి దైవంతో సమానం. మీకు తెలియంది కాదు. రుణానుబంధ రూపేణ పశుపతిని సుతాలయ, రుణానుబంధ రూపంలో ఆవిడ వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు. మీరు దుఃఖపడితే మీ చుట్టూ ఉన్న మీ పిల్లలు అదే కుటుంబం కాదండి, కొన్ని లక్షల కుటుంబాలు మీకున్నాయి. వాళ్ళ ఎన్టీ రామారావుకు ఉన్నట్టు మీకు కూడా ఎన్నో లక్షల కుటుంబాలు మిమ్మల్ని ప్రేమించే కుటుంబాలు ఉన్నాయి. అందుకనే మీరు ధైర్యంగా ఉండండి. మీరు ధైర్యంగా ఉంటే కుటుంబం అంతా ధైర్యంగా ఉంటుంది. అమ్మ విజయలమ్మ గారికి పుణ్యలోక ప్రాప్తి కలగాలని కోరుకుంటూ, ఆవిడ్ని గురించి ఇలా మాట్లాడే ఇది వస్తుందని నేను కల్లో కూడా ఊహించుకోలేదు. కానీ తప్పదు. వారికి పుణ్యలోక ప్రాప్తి కలగాలని మరోసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.